నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతారామ్ 1727. టుడే వ్లాగ్ వచ్చి పల్లి కొబ్బరి చట్నీ ప్రాసెస్ చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ మనకు కావాల్సిన ఏంటో చూద్దాం. పచ్చిమిర్చి, జీలకర్ర, పల్లీలు, కొబ్బరి తురుము కోసం కొబ్బరికాయ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామండి. చిన్న కడాయి పెట్టుకున్నాను నేను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం మనం ఫస్ట్గా తీసుకున్న పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు కొంచెం ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఈవెన్గా తిప్పుతూ ఉండాలండి స్పూన్తో, లేకపోతే ఒకటి ఫ్రై అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. సో బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం చూసుకొని చూడండి కలర్ ఎలా వచ్చిందో. మంచిగా ఫ్రై అయ్యాయి. దాన్ని మిక్సీలో తీసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకుని సేమ్ అదే కడాయిలో మళ్ళీ మనం పచ్చిమిర్చి కట్ చేసుకోవాలని కొద్దిగా నేను తీసుకున్నాను. కట్ చేసుకుని వేసుకోవాలి. దాంట్లో నేనైతే కొంచెం జీలకర్ర వేస్తానండి. ఎందుకంటే కొంచెం పల్లీలు కదా, డైజెషన్ గురించి జీలకర్ర వేస్తే కొంచెం బాగుంటుందని చెప్పి కొంచెం జీలకర్ర వేస్తాను. కొంచెం ఎక్కువ పడింది, నేను తీసేసాను ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ తాలింపుకి అవసరం అవుతాయని. సో అవి కూడా ఫ్రై అయిన తర్వాత చూడండి అలా ఫ్రై అయ్యో నీట్గా. ఫ్రై అయిన వాటిని తీసుకొని మనం వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. నేను వాటిని మిక్సీ పట్టేసుకున్నానండి. చల్లారనివ్వాలి. మనం ఫ్రై చేసిన తర్వాత కాసేపు చల్లారనిచ్చాక అప్పుడు మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. సో అందులోనే మిక్సీ పట్టిన దాంట్లో సాల్ట్ వేసుకున్నాను నేను. ఉప్పు కళ్ళు వాడేవారు ఉప్పు కళ్ళు వేసుకోవచ్చు. నేను సాల్ట్ వాడుతున్నాను కాబట్టి సాల్ట్ వేస్తున్నాను. ప్రతి దాంట్లో కూడా సాల్ట్ వేస్తున్నాను అనుకోకండి. సో సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ పట్టాను నేను. చూడండి ఎలా అయిందో. అందులోనే కొబ్బరి తురుము రెడీ చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లో వేసేసుకోవాలి. కొద్దిగా వేసేసుకున్నాను నేను. దాన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుని దాన్ని పక్కకు పెట్టుకుని మళ్ళీ కడాయి తీసుకున్నాను. సో అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని చూడండి ఫ్రై అవుతున్నాయి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చట్నీని, దాన్ని వేసుకుని స్పూన్తో ఒకసారి అటు ఇటు కలిపి తిప్పుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. అంతేనండి, పల్లి కొబ్బరి చట్నీ మాకు రెడీ అయిపోతుంది. బావాది బజ్జీలో కానీ ఏ టిఫిన్లో కన్నా కూడా చాలా బాగుంటుందండి చట్నీ. సో నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీతారామ్ 1727. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్ అబ్బా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్ అబ్బా.